కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం చేసినా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ స్కీమ్స్ అందిస్తామన్నారు. స్టేట్లో 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం దౌర్భాగ్యమన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లుగా కేవలం స్పీకర్ను పెట్టి రూలింగ్ పార్టీ నేతలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బీఏసీని ఫాలో కావట్లేదని చెప్పారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చామల. ఈ అంశంపై ఈ నెల 27న ప్రతిపక్ష పార్టీ ఎంపీలంతా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు చామల. గత 10 సంవత్సరాలుగా 2019 నుంచి లోక్సభలో ఉపసభాపతి నియామకమే జరగలేదు. 2019 నుండి ఆ పదవి ఖాళీగా ఉంది. ఏకపక్ష నిర్ణయం తీసుకున్న విధంగా ఒక స్పీకర్ని పెట్టి ఇష్టానుసారంగా పార్లమెంట్ని నడిపించేటువంటి ప్రయత్నము ఇప్పుడున్నటువంటి బీజేపీ తీస్తుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మైక్ ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేసి స్పీకర్ హౌస్ని అడ్జర్న్ చేసి వెళ్ళిపోయింది. ఏంది ఇది అని అడిగితే ఆయన కొన్ని రీజన్స్, అసలు వేగ్ రీజన్ చెప్పి తర్వాత ఈ మధ్య బీఏసీ అనే దాన్ని ఫాలోనే కావట్లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రేపటి నుంచి స్టేట్లో 3,10,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. సన్నబియ్యంతో పాటు మంచి నూనె, పప్పు దినుసులు, ఇతర సామాగ్రి అందిస్తామన్నారు. పేదోడికి మేలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కోదండరెడ్డి. 3,10,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం రేషన్ కార్డుల ద్వారా ఇవ్వబోతున్నారు. ఇది భారతదేశంలోనే మొదటి కార్యక్రమం, ఇంత పెద్ద గొప్పది. ఇందులో రాను ఇక ముందు కూడా బియ్యంతో సహా కొన్ని ఎవరికైతే పేదవాళ్లకు అందుబాటులో ఉండవో పప్పులు కానీ, నూనె కానీ, ఇంకోటి కానీ అవసరాన్ని బట్టి ఏ వస్తువులు అందుబాటులో ఉండవో అవన్నీ కూడా బియ్యంతో పాటు చేర్చి రేషన్ కార్డుల ద్వారా పంపిణీ జరుగుతుంది. మా ప్రభుత్వ విధానాలు ఒకటి, ఇది ప్రజా పరిపాలన, ఇది ఇందిరమ్మ బాటలో నడిచే పరిపాలన. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్. 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసినా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలన్నారు అనిల్. ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నది 72,000 కోట్లు అయితే స్పెషల్ వెహికల్ పర్పస్ లోన్లు 11,609 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలు తీసుకున్న కార్పొరేషన్లు కట్టే అప్పులు కేవలం 5,893 కోట్లు, 90,161 కోట్లు. కవిత గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వీళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఉద్యోగులు ఎన్ని కష్టాలు పడ్డారో ఈ తెలంగాణ సమాజానికి తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని గన్నారం, కొండూరు, పెరికవేడు గ్రామాల్లో పర్యటించారు. మార్చి 31 లోపు ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా నిధులిస్తామన్నారు ఎమ్మెల్యే యశస్విని.